అసలు ఇప్పుడు రప్ప అనే పదము తెలుగు రాష్ట్రాలను దాటి దేశ రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇది చర్చ జరిగిన తర్వాత తెలంగాణలో కూడా కొంతమంది రప్ప అన్నారు. ఇప్పుడు ఢిల్లీ మీడియాలో కూడా రప్ప అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ రప్ప అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళ తరపున పెట్టినటువంటి ప్లకార్డు 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప అని ఒక్కొక్కడిని నరుకుతాం. ఇది 100% అది చాలా క్రిమినల్ చర్య. సరే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచిదే కదా అనే దాన్ని సమర్థించడంతో దాన్ని పొలిటికల్ పార్టీగా అది పూర్తిగా టర్న్ అయింది. అది పెట్టడమే తప్పు, అది టర్న్ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కామెంట్ చేయడంతో అది ఇంకా అంటే దాన్ని సమర్థించాడు అనేటువంటిది టర్న్ అయింది. ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏం భావించాయనంటే, ఇది మీరు భవిష్యత్తులో మేము వస్తే ఇట్లా చేస్తామని అంటున్నారని చెప్పని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఉద్దేశం ఆలోచనలో 2029 వరకు వేరే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మేము రప్ప అని చెప్పని మా వాళ్ళ సంగతి తేల్చుకుంటామనే విధంగా ఎవరైతే వాళ్ళ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఆ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి డ్రైవర్ సింగయ్యని టైర్ కిందేసి రప్ప అని దొక్కిచ్చారు. డ్రైవర్ దొక్కిచ్చాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు బయటికి. సరే, అక్కడ ఆయన చూసి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, ఆయన వేసి తొక్కిచ్చారని మనం అనట్లేదు, అది కూడా కాదు. కాకపోతే అది జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కేకేసారు, పడ్డారు అని చెప్పి అది లాగి తీసేసేటప్పుడు ఆయన గమనించి ఆయన లోపలికి వెళ్ళారు. పక్కకి తీసేయండి అని లోపలికి వెళ్ళారు అంటున్నారు. వెళ్ళిన తర్వాత అతను చెట్లు పొదల్లో పడేశారు. ఎవరన్నా అంబులెన్స్ని పిలిపించి పంపించడం అనేటువంటిది ఉండాలి కదా, అది చెయ్యకపోవటం అనేటువంటిది మానవత్వం సంబంధించిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీ కార్యకర్తల మీద మానవత్వం లేదా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు ఎవరైనా పార్టీ కార్యకర్తలు ఎవరి మీదైనా మానవత్వం ఉండాలి. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదాలు పడి ఉంటే మనకు చేతలేని సహాయం చేస్తాం. తన మీటింగ్కి వచ్చి తన కార్యకర్త తన పరిస్థితిలో ఉంటే కనీసం సహాయం చేయాలి కదా, చేయలేదు. సరే, దాన్ని తర్వాత చాలా కాంట్రవర్సీస్ అయినాయి. మా కారుకి సంబంధం ఎవరో కారు కింద పడిందన్నారు, పోలీసులు కూడా వేరే కారు కింద పడిందన్నారు. చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారి కారు అని తెలిసింది. దాన్ని ఏఐ అంటున్నారు. సరే, ఇది దుర్మార్గం, అది ఒరిజినల్, అది ఖచ్చితంగా అది ఆయన కారు దగ్గర. మరి మనిషి అది చనిపోయింది జరిగింది నిజమే కదా, మనిషి చనిపోయింది 100% కరెక్టే కదా, అట్లాగే కారు కింద పడింది కరెక్టే కదా, ర్యాలీకి వచ్చింది కరెక్టే కదా. మరి ఎన్ని కరెక్ట్ అయినప్పుడు అది ఎట్లా అయింది? చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉన్నారు, తప్పది. 100% జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ నిర్లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వ్యవహరించిన విధానం రాంగు. సరే, ఇది ఓకే అంటే అక్కడ దాంతో ఆగలేదు. 4 చనిపోయారు ఇప్పటి వరకు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ర్యాలీలో భాగంగా 4 చనిపోయారనేది ఇప్పుడు వరకు వస్తున్న సమాచారం. మరి ఇది కారణం ఎవరు? ఏముంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? దీనికి కారణం అధికార పార్టీ, ప్రభుత్వం మాకు పర్మిషన్ లేదు, రోప్ పార్టీ పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు ఉంటుంది. అసలు ప్రజల్ని ఎంత పిచ్చివాళ్ళని చేయాలో, ఎంత అమాయకత్వంగా తీసుకెళ్లాలో, ఎంత రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే దానికి చాలా క్లియర్గా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తుంది. అసలు పర్మిషన్ ఇవ్వమన్నారు. పర్మిషన్ ఇవ్వమంటే ఏం చేశారండి? పర్మిషన్ ఇవ్వమంటే మేము పోతే జనాల్లో మైలేజ్ వస్తుందని చెప్పి అదే పార్టీ నాయకులు మాట్లాడారు. పర్మిషన్ ఇవ్వాలని చెప్పారు. సరే, పర్మిషన్ 5 వెహికల్స్ ఇస్తే 50 వెహికల్స్ పెట్టుకున్నారు. మీరు 2 గంటల్లో పోయి తిరిగి రావాలంటే 12 గంటల పాటు దాన్ని పోయి వచ్చే విధంగా బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి జనంలోకి వచ్చి నుంచొని మేము దండాలి అంటే నాకు పబ్లిక్లో విపరీతమైన ఇమేజ్ వచ్చింది, ప్రభుత్వం మీద వ్యతిరేక వచ్చిందని చెప్పడం దీనికోసం, అంతకు తప్ప ఏమీ లేదు. ఇది ఇంకా 5 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది. దీనికి ఇప్పటి నుంచే ఎందుకు ఈ ఆరాటం, పోరాటం, ఈ జనాలను చంపేయటం? ఇది తప్పు కదా. ఇది అడిగాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వంటే గొడవ చేశారు, రాద్ధాంతం చేసి తీసుకొచ్చారు. మరి ఇంత చేసి, ఇంత వివాదం చేసి, ఇంత ఘర్షణ చేసి ఏం సాధించారు? ప్రాణాలు తీశారు. 4 ప్రాణాలు పోయినాయి. అది ప్రత్యక్షంగానా పరోక్షంగా అనేది పక్కన పెడదాం. సరే, ఇది ఇలా ఉంటే సమాజం, ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం కొన్ని విజువల్స్లో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు పెట్టుకొని, బ్యానర్లు పెట్టుకొని, ఏదో పిచ్చిపాటలు పెట్టుకొని, కత్తులు ఎత్తుకొని, గొడవలు ఎత్తుకొని, పొలుగులు ఎత్తుకొని ఆ ఎగరటాలేంటి? అదేంటి అసలు? అది లా అండ్ ఆర్డర్ ఏమైపోవాలి?
ఇక ఆ రకంగా వచ్చి నరికేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం అని చెప్పి అసలు ఆ కత్తులు ఎందుకు వస్తాయి? ఏంటది? దేనికి సంకేతం కత్తులు అయ్యి? అది ఏంటంట అసలు ఆ కత్తులు ఏంటంట? వాడికి మనిషి అనేవాడు బుద్ధి ఉందా వాళ్ళకి? అసలు అసలు ఏంటి ఆ కత్తులు చూడండి. అంటే భావజాలాన్ని అలాగా ప్రేరేపిస్తున్నారండి. అంటే సమాజంలో ఇక ఇదేమన్నా ఒక ప్రైవేట్ సైన్యమా? ఇక సైన్యాన్ని చేసుకొని జనాన్ని తీసుకొని నరికేసి పొడి చేసి ఎలక్షన్ రిగ్గింగ్లు చేసేసి ఎలక్షన్ జనం లేకుండా చేసుకుంటారా? ఆ గొడ్డలు పట్టుకున్నాడు. ఆ గొడ్డలు గుర్తు సింబల్ ఎవరండి? గొడ్డలు వేటి ఎవరు సింబలో? గొడ్డలు వేటికి ఎవరు సింబలో? వైఎస్ వివేకానంద జరిగింది గొడ్డలతోటే కదా. మరి ఆ గొడ్డలతో నరికినటువంటి మళ్ళీ ఆ గొడ్డలు ఎత్తుకొని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అలా ఎగురుతాం, డ్యాన్సులు వేస్తాం కత్తులు అంటే సమాజాన్ని చాలా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎన్నికల్లో అటువంటి ఘోర పరాభవాన్ని చూశారు. 151 నుంచి 11 వచ్చారు. దానికి కారణం ఇట్లాంటి సిచ్యువేషన్సే. ఆయన ఒక పార్టీ నాయకుడిగా భవిష్యత్తులో మరింత ఎదగాలనుకుంటే మాత్రం ఇలాంటి వాటిని మాత్రం ఆయన ప్రేరేపించకూడదు. ఇట్లాంటి వాటికి మద్దతు తెలియచేయకూడదు. ఇట్లాంటి వాళ్ళని పార్టీలో దూరంగా పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళ మీద పార్టీలోకి అలౌ చేయకూడదు. ఆ కత్తులు గొడ్డలు ఎత్తుకొని వచ్చేస్తే ఇంకేముందండి సమాజం? వాళ్ళ పక్కన పోయి పడేస్తే నరికేస్తే 10 మందిని 50 మందిని ఏముంటుంది? రాత్రి జాట్ అనే సినిమా తీశాను, మళ్ళీ చూశాను, మళ్ళీ నేను గోపిది. దాంట్లో వాడు ఎవడో ఒకడు బయట నుంచి వచ్చినటువంటి వాడు మొత్తం 30 మంది గ్రామాల మీద పడి జనాలు మొత్తం గొంతులు కోసేసి దాంట్లో భూమిలో పాతేశాడు. మరి ఇంకా దానికి ఇంకా పార్టీకి ఇంకా సంబంధం ఇంక పెద్ద వ్యత్యాసం ఏముంది? అట్లాగా చాలా దుర్మార్గంగా ఉంది. అది బాధాకరమైన అంశం. అది సమాజానికి మంచిది కాదు. కామన్ పబ్లిక్ సఫర్ అయిపోతారు, భయపడిపోతారు, చచ్చిపోతారు. అసలు అది అంతా పిచ్చి పనులు. ఎట్లా అంటే సిద్ధం సభలు పెట్టి ఆడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేపించండి. ఎవడండి ఆ సలహాలు ఇచ్చేది? పిచ్చి సలహాలు, సన్నాసి సలహాలు. మనిషి అనేవాడు ఇస్తాడు అట్లాంటి? పార్టీ అది, ఒక పార్టీ. ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. మేము ఇది చేస్తాం, అది చేస్తామండి. ఫోటోలు పెట్టి బాక్సింగ్లు పెట్టి కొద్దండి అని చెప్పిన జనాన్ని అంటే వాళ్ళు ఆ డైరెక్షన్ తీసుకెళ్తున్నారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయా, లేదా డబ్బులు వస్తాయా, రోడ్లు వస్తాయా, లేకపోతే ఇంటింటికి అన్న ఇవి వస్తాయని పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు బతికుండాలి కదా, మనుషులు బతికుండాలి కదా, మానవత్వం బతికుండాలి కదా. దాన్ని చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే కూడా జనం ఇంకా ఆ ఎర్రిమాలోకంలో కొంతమంది పడి దాంట్లో ఇంకా దాంట్లో మేము ప్రయాణిస్తాం, దాంట్లోనే మేము చేయకొడతాం, దాంట్లోనే ఉండిపోతామంటే దానికి ఎవరు బాధ్యులు? రేపు ఇవాళ నాకు జరిగింది అనుకుంటారు, రేపు నీకు జరుగుతుంది. అదే గుర్తుపెట్టుకోవాలి. మంచికి ఎప్పుడు మంచిగా ఉంటుంది, చెడుని ఎప్పుడు నష్టమే జరిగింది. అది అర్థం చేసుకోలేనప్పుడు దాంట్లో ఎవరు మార్చలేరు. ఇదేమో కొంతమందికి ఏమన్నా స్వీట్గా ఉండేది, కొంతమందికి హాట్గా ఉండేది. కానీ అది తప్పు. మంచిగా చూడండి, చెడుగా చూడండి, ఎవరు చేసినా సరే.